హాయ్ వివర్స్, ఈరోజు నేను ఒక కొత్త క్రిస్పీ రవ్వ దోశతో వచ్చేసానండి మీ ముందరికి. ఇక్కడైతే స్క్రీన్లో మీరు చూడొచ్చు రవ్వ దోశకి ఏమేమి కావాల్సి వస్తుందో. మనకి ఒక రవ్వ 1 కప్ తీసుకోవాలి. దీనికి మెజర్మెంట్స్ ఉన్నాయండి. మీకు క్రిస్పీ రవ్వ దోశ కావాలంటే ఈ మెజర్మెంట్స్ ఫాలో అయ్యారు అంటే మీకు ఎగ్జాక్ట్గా హోటల్లో ఉండే రవ్వ దోశని మీరు టేస్ట్ చేయొచ్చు. అది ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలాగా అంటే రవ్వ 1 కప్పు, రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి 1/2 కప్, మైదా 1/4 కప్పు, ఈ 3. తర్వాత కర్డ్ 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ కూడా మనము ఒక 15 నిమిషాలు నానపెట్టుకోవాలండి. ఈ నానపెట్టుకున్న దాంట్లో గ్రీన్ చిల్లీసు అంటే పచ్చిమిరకాయలు ఒక 2 వరకు చిన్నగా చాప్ చేసి వేయండి. జింజర్ 1 టీ స్పూన్ వేయండి. కమీన్ అంటే జీలకర్ర ఒక టీ స్పూన్ వేయండి. అలాగే పెప్పరు 1/2 టీ స్పూన్. తర్వాత దీంతోపాటు కర్రీ లీవ్స్ అంటే మనకు కరివేపాకు తెలుసు కదండి. కరివేపాకు ఫ్రెష్గా ఉండేది వేశారంటే మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత కొత్తిమీర కూడా, కొరియాండర్ లీవ్స్. తర్వాత చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్స్. ఈ మెజర్మెంట్తో వేసి 15 నిమిషాల నానబెట్టిన పిండిలో ఇవన్నీ వేసి బాగా కలిపెట్టి తర్వాత వేడి పాన్ పైన పోయండి. ఒకే ఒక గరిటె ఎత్తుకొని వేడిగా ఉండాలి పాను. జస్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి చూడండి. ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ లైక్ హోటల్లో ఉన్నట్టే క్రిస్పీగా వస్తుంది. ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.